అరే నాకు అర్థం కాదు. పెళ్ళైన భార్య భర్తల్ని చూస్తే పెళ్ళి ఇంతకాలమైంది పిల్లలు లేరా, అంతకాలమైంది పిల్లలు లేరా, అసలు ఏంటి పిల్లలు లేకపోవడం ఏమైనా నేరమా, వాళ్ళు చేసిన పాపమా ద్రోహమా, ఊరి నుంచి వెళ్ళేసేస్తారా, లేకపోతే అసలు మీ క్యూరియాసిటీ ఏంటి? పిల్లలు లేరు, వీళ్ళకే దిక్కు లేదు, వీళ్ళకే ఇంకా ఏ ఫ్యూచర్ లేదు, వీళ్ళే వాళ్ళ లైఫ్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు కష్టపడుతున్నారు, ఒక్కొక్క మెట్టు ఎదగడం కోసం ఆలోచించుకుంటున్నారు. రేపొద్దు పిల్లలు పుడితే వాళ్ళని కూడా మనకులాగా కష్టపడకూడదని చెప్పి వాళ్ళ పిల్లలు పుట్టక ముందే ఫ్యూచర్ ఆలోచించుకుని ఇంకా పిల్లలు పుట్టకూడదని లేట్ చేసుకుంటున్నారు. మీకేంటి సరదా? మీకేంటి మధ్యలో? మీరేమైనా కన్నా పిల్లలకి రేపొద్దున ఫీజు కట్టడానికి 2 రోజులు లేట్ అయితే మీరేమైనా కడతారా? లేకపోతే ఒక పూట అన్నం లేకపోతే మీరు ఏమైనా పెడతారా? చేయరు కదా. ఈ సాయాలు మీరు చేయరు కదా. ఈ సోదు కబుర్లు ఎందుకు చెప్తున్నారు? పిల్లలు లేరు అయితే ఏంటి? ఆ స్తమాను పిల్లలు లేరా ఏం టైంపాస్ అయిపోయిందా? ఆ ఆస్తులు ఉన్నాయని ఎవరు అడగరట, పిల్లలు ఉన్నారా అని మాత్రమే అడుగుతారు. పిల్లలు ఉన్నారా అని అడిగిన వాళ్ళు నీ పిల్లలకి రేపొద్దు కష్టం వస్తే నేను ఉన్నానన్న ఎవరితైనా అడుగుతుందా? ఎవడైనా అడుగుతున్నాడా? ఈ సొల్లు డబ్బాలు కొట్టకండి. ఏమన్నా సాయం చేయగలిగితే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకోండి. వాళ్ళకున్న లోపాన్ని ఎత్తి చూపి కించపరిచి దూషించి లేరా 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 మీరు అన్నంతనే రారు. ఫ్యూచర్ బాగోవాలి, పిల్లలు రేపొద్దుట అడుక్కు తినకూడదు. అలాంటి పరిస్థితులు పిల్లల్ని కంటారు. వాడండి, వయసులు పెరిగిపోతున్నాయంటే బుద్ధి కూడా వాడండి.